వీడు ఇంకా రాట్లేడేంది? హలో హలో భయ్యా, ఎక్కడున్నావు భయ్యా? వస్తాను భయ్యా, కొంచెం టైం పట్టలేదు. భయ్యా తొందరగా మందు తీసుకురా భయ్యా. నువ్వు మందు తీసుకురావడం లేట్ అయితే నేను ఇక్కడ పురుగుల మందు కొని తాగేటట్టున్నాను భయ్యా. ప్లీజ్ ఆ పని మాత్రం చేయకండి భయ్యా. వస్తున్నా, రా భయ్యా. తొందరపడి ఆ మందు తాగండి భయ్యా. భయ్యా, రా రా. ఎంతసేపు భయ్యా? అది ఇదేది భయ్యా? ఫుల్ బాటిల్ ఈ మధ్య ఇంతే నింపుతున్నారా? అది ఫుల్ బాటిలే భయ్యా. మరి మందు షాప్కి వెళ్ళి ఫుల్ బాటిల్ తీసుకున్నా. మందు తీసుకుని ఇలా నడుచుకుంటూ వస్తున్నానంటే మా ఆవిడ గుర్తొచ్చింది భయ్యా. అంతే, సగం తాగేశాను. ఏమో ఆవిడ గుర్తొస్తేనే ఇంత తాగిడంటే, అదే కంటి కనపడితే మొత్తం వైన్ షాప్ అంతా తాగేసేవాడేమో. చేరపెక్కిపోయి భయ్యా తాగేద్దాం. ఆల్రెడీ నువ్వు తాగేసావు కదా. ఎంత తాగినా దాని టార్చర్ ముందు కిక్ ఎక్కట్లేదు భయ్యా నాకు. నువ్వు కూడా నాలాగా భార్య బాధితునివే. నేనే కాదు భయ్యా, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడు భార్య బాధితుడే. ఈ పిల్లలనే వాళ్ళు ఈ ఆడాళ్ళు వాళ్ళ ఆడవాళ్ళు కాదు, తోడేళ్ళు. అబ్బా. హాయ్ బ్రోస్. హాయ్ హాయ్ హాయ్. ఏంటి బ్రో, పొద్దు పొద్దున 11 గంటలకే తాగుతున్నారు మీరు? మా సంగతి పక్కన పెట్టు. నువ్వేంటి కండలు పెంచినావు? పెళ్ళి అవ్వలేదు అనుకుంటే ఇంకా. కరిగిద్దాం మనం. ఏంటంత హ్యాపీగా ఉన్నావు? భయ్యా, నేను తొందరలోకి ఇంట్లోని కాబోతున్నా భయ్యా. ఓ, కొత్తగా ఇల్లు తీసుకున్నావా? కంగ్రాట్స్. ఇది గృహప్రవేశ కాట. కంగ్రాట్స్. హే, అది కాదు భయ్యా, నేను తొందరలో పెళ్లి చేసుకోబోతున్నా. అప్పుడు ఏంటో అని అనకూడదు భయ్యా, ఇంటికి పని వాడిని అవుతున్నాను అనాలి. ఏంది భయ్యా అట్లా అంటున్నారు? అడిగేసావురా భయ్యా, అమ్మాయిది మీ ఇంటి పక్కనేనా? కాదు బ్రో. పక్క గల్యా? కాదు బ్రో, పక్క జిల్లా. నీకు కారుందా? ఉంది. సో బ్రో, అయితే నువ్వు ఇక్కడ కూర్చో. నీకు స్ట్రాంగ్ పెక్ కలిపేస్తాను నేను. అదేంటి బ్రో, తొందర చెప్పండి బ్రో, నేను కాస్తో చాలా తిరగాలి ఇంకా. మనకి పెళ్ళి అయిన తర్వాత మొదలైంది, ఈ కండ్ల గారికి పెళ్లి కాకముందే మొదలవుతుంది. అసలు ఏం మాట్లాడుతున్నారు భయ్యా, నాకేం అర్థమైతలేదు. అర్థమైతే లేదా? ఏ పెగ్గేడికి భయ్యా, పిల్ల సంగతి తర్వాత పెగ్గే చెప్తా. ఎయ్యి ఏయ్. రాధిక, కాఫీ తీసుకురా. వస్తున్నా. ఏంటే అంత సీరియస్గా ఉన్నావు? సీరియస్ గా కాక సిగలో మల్లెపూలు పెట్టుకుని పక్కనే కూర్చొని ఇక్కిలించాలా? ఇప్పుడు నేనేమన్నానని అలా మాట్లాడుతున్నావు? అవును, ఏంటి ఆఫీస్ లో ఎవరో అమ్మాయితో బాగా క్లోజ్ గా ఉన్నావంట? నీకెవరు చెప్పారే? ఉన్నాళ్లే, ఎవడో ఆకాశరామన్న చెప్పాడు. ఈ ఆకాశరామన్ ఎవడో గాని శాలరీ లేకుండా శాటిలైట్ కన్నా ఫాస్ట్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఈడెవడో నాకు దొరకాలి గాని ఫ్రీగా ఆఫీస్లో పెట్టుకునేవాడిని. ఏంటి? అది కాదే, ఇప్పుడు ఆఫీస్లో అమ్మాయికి కొత్తగా పెళ్ళయింది, ఏదో చిన్న చిన్న సలహాలు ఇస్తున్నా. మనది కూడా లవ్ మ్యారేజే కదా. అబ్బో, ఇంట్లో ఈ సుర్రాయి తిప్పలేనోడు బయట బండరాయి లేపుతానన్నాడంట. ఇప్పుడు నేను ఏం చేశాననే అంత సీరియస్ అవుతున్నావు? నేను కూడా చెప్పేది అదే, నువ్వేం అనట్లేదు, ఏం చేయలేవని. ఏం మాట్లాడుతున్నావే నువ్వు అసలు? ఏంటి ఏం మాట్లాడుతున్నానో తెలీదా? బుద్ధుందా నీకు అసలు? ఇట్లానే నా మీద సీరియస్ అయ్యేది? మరి నీ మీద కాకుండా పక్కింటి మీద సీరియస్ అవ్వమంటావా? వామ్మో వామ్మో, మా అమ్మ నాన్న కూడా ఇప్పటివరకు నన్ను కొట్టలేదు, నువ్వు నన్ను కొడతావా? ఇంకొక క్షణం కూడా నీ ఇంట్లో నేను ఉండను.
రాధిక రాధిక ఇంకా రాధిక. ఎక్కడికి పోతుందిలే, ఛార్జీలకు పైసలు లేవు కదా, మళ్ళీ తిరిగి నా దగ్గరికి వస్తుంది. ఇవాళ పేపర్ ఎక్కడుందో. తెలంగాణలో మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం, రాష్ట్రంలో ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. ఈ విషయం దీనికి ముందే తెలుసా? అందుకే నా ఇంత ధైర్యంగా పోయింది. ఆయన ఎక్కడికి పోతుందిలే, మా మావ ఇంటికే కదా, అలా పిట్టింటికే కదా, తీసుకొని వస్తా. ఛీ, ఈ అమ్మ. బిడ్డను కొట్టి ఇంటికి పంపినందుకు అల్లుణ్ణి చంపిన మామ, కాఫీ పెట్టనందుకు బిడ్డను వేధిస్తున్నాడని కిరోసీను పోసి అల్లుణ్ణి చంపిన మామ. రేయ్, ఏమైనా ఇలా అల్లుని చంపినే ఉంటాయా, మామని చంపినే ఉండవా? ఏ ముఖం పెట్టుకొని వచ్చావు మళ్ళీ నా ఇంటికి? నాకు ఆల్రెడీ మొహం ఉంది, ఇంకొకటి మొహం పెట్టాల్సిన అవసరం లేదు. ఈ యదవ పంచులకు తక్కువేం లేదు. లోపల నా బిడ్డ కారాలు మిరియాలు నూరుతుంది. అల్లుడు వచ్చిండని అప్పుడే చికెన్ తెచ్చి మసాలా నూరుతున్నారా? లోపలికెళ్ళు, నూరు పెడుతుంది. మామ మీద యదవ పంచి లేసినందుకు అల్లుణ్ణి చంపిన మామ. ఛీ, చెప్పా కదా, ఎప్పుడు అల్లుని చంపేటి. ఎక్కడ దొరికాడరా నాకు ఈ షాడిస్ట్ అల్లుడు? ఏరి కోరి తెచ్చుకున్నందుకు భలే బుద్ధి చెప్తున్నాడు ఈ యదవ. మా వెళ్ళొస్తా. బాయ్ నాన్న. అవును మాయా, ఇంత కత్తేది? ఇప్పుడే నాతోని పంచాయతీ పెట్టుకొని ఉచిత బస్సు ఎక్కిపోయింది. ఫు, పద. అత్త కూడా నీలాంటిదే. చాలు చాలులే పద. ఛీ. యావండి, ఏ నువ్వు ఇలా గింగిరాలు చెప్తుంటే ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంది? పుల్లలు పెడుతున్నట్టుంది. బా, అది కాదండి. మీ శాలరీ ఎంత? పెట్టింది పుల్ల. ఎందుకు? మరి నేను మొక్కుకున్నానండి. ఏం మొక్కు? మరేమో మీ శాలరీలో హాఫ్ శాలరీ తీసుకొచ్చి నాకిస్తే మంచి జ్యువెలరీ చేయించుకొని ఆ దేవుడికి దండం పెట్టుకొని ఎంచెక్క నా నెక్లెస్ ఎలా ఉంది దేవుడా అని అడుగుదామని. నా నెక్లెస్ ఎలా ఉంది దేవుడా? ఇది ఒక కోరికనే? ఎవరైనా ఇలాంటి కోరిక కోరుతారా? నేను కోరుకుంటానండి, ప్లీజ్ అండి. అవసరం అనుకుంటే సగం శాలరీ ఉండిలో వేస్తా గానీ నీకు మాత్రం ఇవ్వను. ఇవ్వవా? ఇవ్వను. ఇవ్వవా? ఇవ్వను. ఇవ్వను. నీకు నన్ను కొడతా? నన్నే కొడతావా అని అంటావా? ఒక్క క్షణం కూడా నీలోనే ఉండను. పక్కింట్లుంటావా? రాధిక 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 మళ్ళీ పోయింది ఇది వచ్చిన బస్సు. మళ్ళీ నేను పోవాలి. ఇట్లనే పోతా. పెట్రోల్కి ఎన్ని పైసలు అయితే? భయ్యా 3000 పెట్రోల్. మళ్ళీ వచ్చిందా నా బిడ్డ? ఏం మనుషులరా మీరు? ఇక్కడేమో నువ్వు చెట్లకు నీళ్లు పోస్తున్నావు, అక్కడేమో నీ బిడ్డ నా కాపురంలో నిప్పులు పోస్తుంది. ఛీ! పోయేస్తా. అవును, ఇంకా అత్త రాలేదా? అత్త బిడ్డ సేమ్. నవ్వకురా దరిద్రుడా.
అయినా నా గర్ల్ ఫ్రెండ్ ఇట్లాంటిది కాదు భయ్యా. నీ లవరు అలాంటిది కాకపోవచ్చు, నా పిల్లం లాంటిది అయితే. నీ పెళ్ళం లాంటిదేంటి? చూపిస్తా, చూడు చూడు. దేవుడా, నా మొగుడిని రవ్వల నక్లీస్ కొనిచ్చేటట్టు చేయవా? నాకు తెలుసు నేను ఒకటి అడిగితే నువ్వు రెండిస్తావని. ప్లీజ్ దేవుడా. పూజ, ఏ పూజ, ఏవండి? ఏం చేస్తున్నావే? పూజ చేస్తున్నానండి. నీ పూజల తర్వాత నేను ఆఫీస్ నుండి ఇంపార్టెంట్ అని ఒక వస్తువు ఇచ్చాను కదా, అది బయట పడేస్తే నేను ఆఫీస్కి పోతా. వస్తున్నానండి. దేవుడా, నా పతి దేవుడు పిలుస్తుండు, మళ్ళీ వస్తానే. నా నక్లీస్ మాత్రం మర్చిపోకే. ఏం చేసావే? మీరే కదండి పడేయమన్నారు. ఇంకమ్మా, నేను పడేయమంటే కింద పడేయడం కాదే, ఒక పని చేయి, తీసుకొచ్చి నా ముఖం మీదే. అలాగేనండి. ఎక్కడికి వెళ్తున్నావు? మీ ముఖం మీద పడేద్దామని. నువ్వు తెలిసి చేస్తున్నావు, తెలియక చేస్తున్నావు, నాకైతే తెలియట్లేదు. కానీ మొత్తం ఎట్టి దల్లా చేస్తున్నావే. అనవసరంగా పెళ్లి చేసుకున్నాను. పో, బయటికి పో, ఎదడు తాలాడు పో. ఏమైంది చెల్లి, ఏడుస్తున్నావు? మా ఆయన నేను ఏం పని చేసిన ఊరికేనే తిడుతుండక్క. ఈ మగాడికి మనం పని చేయడమే ఎక్కువ అనుకుంటే ఏదో ఒక పని చేసినా తిడుతున్నారా? మరెందుకు ఇక్కడే ఉన్నావు? పుట్టింటికి పోక. పుట్టింటి పోవాలంటే పైసలే పక్కన. అయ్యో, పైసలు ఎందుకే? నీకు తెలీదా? తెలంగాణలో మహిళలందరికీ బస్సులు ఫ్రీ. ఏంది ఫ్రీ బస్సా? తెలీదా నీకు? తెలియదు. ఎక్కడికైనా పోవచ్చా? ఎక్కడికైనా వెళ్ళొచ్చు, రాష్ట్రం చుట్టుపక్కల ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. అప్ప అవునా? ఏదిది నాకన్నా ఫాస్ట్ గా ఉంది ఏమో. అమ్మ జాగ్రత్తగా చూసుకోమని ఇస్తే ఇప్పుడు బాస్కి ఏం సమాధానం చెప్పాలి? పగిలిపోయింది. ఆయన ఇది ఎప్పుడు చేసిన ఇలాంటి దగ్గర పనులే చేస్తుంది. దీని బ్రెయిన్తో చేసే పనుల వల్ల నా బ్రెయిన్ కి అటాక్ వస్తుంది. పూజ, ఓ కాఫీ తీసుకురా. పూజ, పూజ, ఎక్కడికి వెళ్ళింది? కాఫీ ఏమంటే బయట ఉందా? పూజ, ఎక్కడికి వెళ్ళి ఉంటుందంట? ఎక్కడికి వెళ్ళింది తింగర్తే? దీని పని. హలో, చెప్పండి. ఏమే, ఇంట్లో పూజలు అయిపోయి ఇప్పుడు ఈదిలో పూజలు చేయడానికి వెళ్ళావా? కాదు, మా పుట్టింటి పూజ చేయడానికి వెళ్తున్నా. పుట్టింటి పూజ? పుట్టింటి పూజ ఏంటి? మా పుట్టింటికి వెళ్ళిపోతున్నా. నేను తిట్టినావు కదా. పుట్టింటికి వెళ్ళిపోవడం ఏంటి? అయినా నీకు డబ్బులు కూడా ఇవ్వలేదు కదా. నీకు తెలియదా? తెలంగాణలో మహిళలకు ఫ్రీ బస్, మేము ఎక్కడికైనా పోవచ్చు. ఆడవాళ్ళకి ఫ్రీ బస్సా? అదంతా తర్వాత. ఆడవాళ్ళకి ఫ్రీ బస్సా? మగాళ్ళ పరిస్థితి ఏంటి ఇంకా? పూజ, ఏవండి? ఏమైంది? ఈ బస్సు నన్ను ఎక్కడో ఏదో ఊర్లో దించేసిందండి. ఎక్కడో ఏ ఊర్లో దింపడం ఏంటి? నువ్వు మీ ఊరెళ్ళే బస్సు ఎక్కలేదా? ఫ్రీ బస్సు కదా అని ఏదో దొరికిన బస్సు ఎక్కినా అండి. సరిపోయింది. ఫ్రీగా వస్తే ఏది పడితే ఎక్కేస్తావే. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు ప్రజెంట్ నువ్వు? ఏమో అండి, ఇక్కడ వేరే బస్సు కూడా రాదంట. ఇదే లాస్ట్ బస్. లాస్ట్ బస్? ఎట్లానే? భయం అవుతుంది. కార్ తీసుకొని రండి. నాకు లొకేషన్ పెట్టి వస్తా. 550 కిలోమీటర్లా? ఎంత ఫ్రీ అయితే మాత్రం ఇంత దూరం వెళ్తావే? ఇప్పుడు నేను వస్తున్నా. దిగు, చూస్తాను ఊరికి. $300 ఏనాడు పెట్టలేదు దీనికి. 3000 బొక్క ఈరోజు. బస్సులో టికెట్లు ఫ్రీ అంట, వెళ్ళిపోయింది. మొగుడ నాకు మాట అండా? అయింది, ఏదో అయిపోయింది. ఏది
హలో, చెప్పు. ఎక్కడే? తిట్టినావు కదా, మళ్ళీ ఫ్రీ బస్ ఎక్కి పోతున్నా ఇంటికి. 1 సెకండ్ గ్యాప్ లో వెళ్ళిపోయావా? ఎక్కడికి వెళ్ళావు? ఏమో అండి, కంగారు ఏదో బస్ ఎక్కినా మళ్ళీ ఏడో దించింది. మళ్ళీ కంగారులో ఏది ఎక్కడ ఏంటి? ఇదివరకు మొగుళ్ళు తిరిగితే పుట్టింటికి వెళ్ళేవారే, ఇప్పుడు ఈ ఫ్రీ బస్సుల వల్ల మీరు ఎక్కడికి వెళ్తున్నారో కూడా మీకే అర్థం కావట్లేదు కదే. ఏ బస్సు ఎక్కావు, ఎక్కడికి వెళ్ళావు? సరే ఒకసారి లొకేషన్ పెట్టి నాకు వస్తా. కార్ తీసుకొని రండి. వస్తా. ఆ, మళ్ళీ 550 కిలోమీటర్లా, ఇంకో 3000. ఈ గ్యాప్ లో ఇంత దూరం. ఈ ఫ్రీ బస్సులు ఏంటో, నా పిల్లం ఏంటో. సంపాదించిన జీతం మొత్తం ఎడపోతుంది. దిగు. మాట అంటే వెళ్ళిపోవడం. ఏమన్నానని? లోపలికి రా. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయింది ఇది? ఈ గ్యాప్ లో ఎక్కడికి వెళ్ళిపోయింది ఇది? హలో, ఏంది? ఎక్కడున్నావు? మళ్ళీ పోతున్నా నేను ఫ్రీ బస్ ఎక్కి. లొకేషన్ పెడతారా? ఫ్రీ బస్ అంటే అన్ని సార్లు వెళ్ళడం కాదే, ఎప్పుడో ఇంపార్టెంట్ ఉన్నప్పుడు వెళ్ళాలి. ఏ లొకేషన్ పెట్టాలి? అది కాదు, అది కాదు, పూజ. పదా ఫస్ట్ నువ్వు నడు. పా. ఏంది? వెళ్ళు, పో లోపలికి. అమ్మయ్యా. ఇప్పుడు చెప్పు. హలో, హలో బేబీ, ఎక్కడున్నావు? జ్ఞానోదయంలో ఉన్న బేబీ. ఇద్దరు బోధులు బోధిస్తున్నారు. అంటే ఏంటి? బోధులు కాదు, ఏమో, నువ్వు ఏం చెప్తావు నాకు అర్థం కావట్లేదు. ఇంతకీ నువ్వెక్కడున్నావు? ఆదిలాబాద్ బార్డర్ అనుకుంటా. హా, అంత దూరం ఆదిలాబాద్ వరకు ఎందుకు పోయినవే? ఇక్కడ షాపింగ్ చేయవా? షాపులు లేవా? ఇక్కడ అడవి డ్రెస్సులు బాగున్నాయండి, కొనుక్కోవడానికి వచ్చాను. అడవి డ్రెస్సులు ఫేమస్ అయితే అంత దూరం పోవాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ 4 ఆకులు తెంపుకొని కట్టుకుంటే సరిపోదా? నీ అడవి ముఖం దానా. నువ్వురా ఫస్ట్, నాకు ఇక్కడ భయం వేస్తుంది. సరే లొకేషన్ పెట్టు, వచ్చి చేస్తా. అన్నా 3000 పెట్రోల్ కొట్టిపోయా, సావ కొడుతుంది. అంతా నా తలరాత. నీ అమ్మ వచ్చి కూర్చొని చావు. కూర్చో కూర్చో. హలో అల్లుడు, మాయా, మళ్ళీ వచ్చింది నా బిడ్డ. మళ్ళీ వచ్చిందా? మా ఆవిడ భయ్యా. హలో, ఏంటి చెప్పు. నన్నే ఏంది చెప్పానంటావా? మగాడికి ఏంటి చెప్పాను అధికారం కూడా లేదంటే. నేను ఇక ఉంటే చెప్పు, నేను పుట్టింటికి పోతున్నా. ఆగు. ఏ, పుట్టింటికి వెళ్ళిపోతావా? ఏంటి అంటే పుట్టింటికి వెళ్ళిపోతావంటే? ఒక మగాడికి ఏంటి అనే స్వతంత్రం లేదు. అలా 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 ఓసే మళ్ళీ 3 బొక్క. నేను వెళ్ళొస్తాను భయ్యా, నేను వెళ్ళొస్తాను భయ్యా. బుద్ధుందా మీకు? ఉచిత బస్సు అనగానే ఎగేసుకుంటూ వెళ్ళిపోతారు. అసలు ఉచిత బస్సు ఎందుకు పెట్టారో తెలుసా మీకు? రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్ళి పని చేసుకునే వాళ్ళు, కూలి చేసుకునే వాళ్ళు, బస్సులో వెళ్ళి పని చేసుకుని ఇంటికి వచ్చే వాళ్ళ కోసం నెల మొత్తం కష్టపడితే వాళ్ళకొచ్చే శాలరీ కొంత. ఆ శాలరీలో సగం శాలరీ ఛార్జీలకే పోతుందని ఒక గొప్ప ఆలోచన చేసి దానిని మహిళలకు ఉపయోగపడుతుంది, ఆ ఛార్జీ డబ్బులు మిగిలితే అని చెప్పి ఉచిత బస్సు తీసుకొచ్చారే. అలాంటిది మీరు మొగోళ్ళను కొట్టి వెళ్ళి అమ్మగారింటికాడ కూర్చొని మమ్మల్ని రమ్మని. అసలు మీరు ఉచితంగా పోయి అక్కడ ఉంటే మీకోసం వచ్చే కారు ఖర్చు ఎంత అవుతుందో తెలుసా? అర్థం చేసుకోవే. అవసరం ఉంటేనే వెళ్ళు, అవసరం లేకపోతే ఇంట్లోనే ఉండు. ఏమే
ఫ్రీ బస్ అనగానే బస్సు ఎక్కి ఎక్కడెక్కడికో పోతున్నావు. నువ్వు వెళ్ళినందుకు కూడా కాదే, నిన్ను తీసుకురావడానికి ప్రతిసారి నాకు 3,000 అవుతుంది. 3,000 4 సార్లు 4 3 12,000 నా నెల శాలరీయే. అర్థమవుతుందా? మన కుటుంబం మొత్తానికి అయ్యే ఖర్చు నిన్ను తీసుకురావడానికి అయిపోతుంది. ఇలా అందరి ఫ్యామిలీలో అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒసేయ్, షాపింగ్ ఖర్చు కంటే నీకోసం తిరిగిన ఖర్చే ఎక్కువైపోయింది. ప్లీజే, ఉచిత బస్ అని తిరిగకే నన్ను వదిలి. సారీ అండి, ఏదో ఉచిత బస్ కదా అని చెప్పి వెళ్ళాను. ఇంకెప్పుడు అలా చేయను. ఏదో ఉచితం అన్నారు కదా అని వెళ్ళాను తప్ప నా వల్ల మీరు అండ్ ఇంకా చాలా మంది బాధపడుతున్నారని తెలిసింది. ఇంకెప్పుడు అలా చేయనండి. సారీ. అవునండి, ఇన్ని రోజులు ఉచిత బస్సు అంటే ఆలోచించకుండా పోయి ప్రమాదంలో పడ్డా. కానీ ఇప్పటి నుంచి ఉచిత బస్సును జాబ్ కోసం మాత్రమే ఉపయోగించుకుంటా. మీ డబ్బుకు నా డబ్బు కూడా కలుపుతా. అవును బేబీ, నేను కూడా సారీ బేబీ. ఇంకొకసారి షాపింగ్ అని ఇక్కడ అక్కడ తిరగను. సారీ. సరే, వెరీ గుడ్. ఈ మార్పు కోసమే మీ ఇన్ని రోజులు చూసింది. సరే వెళ్ళండి, మన ఇంటికి వెళ్ళు. జాగ్రత్త. మళ్ళీ ఏదో బస్సు ఎక్కావు. సరే అండి. మొత్తానికైతే మార్పు తెచ్చాం రా. అవును, అవునరా. మొత్తానికి మంచి జరిగింది. ఓకేరా, బాయ్ మరి. ఓకే, బాయ్ రా. బాయ్. 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 హలో, మళ్ళీ వస్తున్నావా అల్లుడు? ఏంటి మామా? అరే, ఫస్ట్ నీ కూతుర్ని కాదురా, నిన్న నాలి. వస్తున్నా మామా. అందరికీ నమస్కారం. మేము కొత్తగా తీగమల్లి అనే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడం జరిగింది. ఫస్ట్ ప్రయత్నంగా చిన్న షార్ట్ ఫిల్మ్ చేయడం జరిగింది. మీ అందరి ఆదరి అభిమానంతో కొత్త కొత్త ప్రాజెక్టులు చేయాలని, మీ అందరి ఆశీర్వాదంతో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జిగేల్ జీవన్ జబర్దస్త్. మొదటి ప్రయత్నంగా తీగమల్లె టీవీ అనే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అందులో తీగమల్లె ప్రొడక్షన్స్ ప్రొడ్యూసింగ్గా ఒక షార్ట్ ఫిలిం చేశాం. సో మిమ్మల్ని అందరినీ నవ్వించడానికి ఒక ప్రయత్నం చేశాం. సో మీరందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తీగమల్లె యూట్యూబ్ ఛానల్ని మీరందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్. మీ ఆదరాభిమానాలు ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.